పశ్చిమ గోదావరి జిల్లా పాలకోలు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడు హాజరై లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీపై ఆయన మండిపడ్డారు. అసెంబ్లీకి ఎస్కేప్, శాసనమండలికి వాకౌట్, రోడ్డు మీదకు వస్తే రప్పారప్పా సంస్కృతి వైసీపీదేనని విమర్శించారు. ఇక ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకుండా వైసీపీ ఇంకా తప్పిదాలు చేస్తోందని నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. కోడలే పట్టుకొచ్చి పెడతా ఉంటారు. ఆవిడే పట్టుకొచ్చి పెద్ద హాస్టల్ వద్దా? స్కూల్కి వెళ్తే వెళ్తావు, పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేస్తావు, ఇంటికి వచ్చేస్తావు, అమ్మ దగ్గర ఉంటావు, అంతేనా? ఓకే, తప్పనిసరిగా అలా చేద్దాం. హాస్టల్ వద్దులే, వదిలేళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేది. 1వ తేదీ వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద పండుగ. ఇది ఒక మానవత్వంతో జరిగేటువంటి పండుగ. పింఛను వృద్ధులు, వితంతువులు, ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వీరందరికీ కూడా మరి ఈరోజు 4,000 రూపాయలు పింఛను వాళ్ళ గడప దగ్గరే అందిస్తాం. ఈవేళ భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఈ మాత్రం పింఛన్లు లేవు. ఎక్కడికి వెళ్ళినా కూడా 1,500, 1,000 రూపాయలు, కొన్ని రాష్ట్రాల్లో అయితే 500 రూపాయలు మాత్రమే పింఛన్ ఇస్తూ ఉన్నారు. గతంలో చేసినటువంటి తప్పిదాలనే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మరి వైసీపీ నాయకులు చేస్తూ ఉండడాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రతిపక్ష హోదా కోల్పోయినా కూడా ఇంకా గతంలో చేసినటువంటి తప్పిదాలనే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మరి వైసీపీ నాయకులు చేస్తూ ఉండడాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అసెంబ్లీలో చూస్తే అటెండ్ కానిటువంటి పరిస్థితి అసెంబ్లీలో ఎమ్మెల్యేలది. అటు మండలిలో చూస్తే వాకౌట్ కింద పోతూ ఉన్నారు. ఇటు రోడ్ల మీదకి వస్తే రప్ప రప్ప అంటూ ఉన్నారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో ఈవేళ చర్చకి ఎన్నో అంశాలు ఉంటాయి. అబద్ధాలతోటి, అసత్యాలతోటి ప్రజల్ని మభ్య పెట్టాలనేటువంటి ఆలోచనతోటి తప్ప ఈ మాదిరిగా ప్రజల్ని ఆదుకుందాం అనేటువంటి ఆలోచన లేదు. రేపు 2029లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేళ్లను నరికినట్లుగా రప్పా రప్పాను నరుకుతామంటాం కాదు. ఇట్లాంటి మంచి ఆలోచనలతోటి ఇవాళ ప్రభుత్వం పాలన చేస్తూ ఉంది. అంచేత ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇటువైపు ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి